వినూత్నమైనటువంటి అంశం గురించి మనం కొద్దిసేపు ఆలోచిద్దాం. అది ఏంటంటే, భూత భవిష్యత్ కాలాలలోనికి మనుషుని యొక్క ప్రయాణం సాధ్యమవుతుందా? అదేనండి ద సీక్రెట్స్ ఆఫ్ టైం ట్రావెల్. మనిషి భూమి మీద సమస్త జీవుల్లోకెల్లా ఎంతో శ్రేష్టమైన వాడు. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఏ జీవుల్లోనూ మనకు కనబడదు. రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ మనిషి టెక్నాలజీ పరంగా, ఆధునిక శాస్త్రం పరంగా ముందుకు దూసుకొని వెళ్తున్నాడు అన్నది మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. అయితే మనిషి అన్నవాడికి ప్రతిరోజు కూడా ఏదో ఒక క్రొత్తదనం తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి. అందుకే మీరు గమనించినట్లయితే మన తాతల కాలం నుండి కూడా ఉదయం లేవగానే మొట్టమొదట వారు చూసేది దేన్ని చెప్పండి? న్యూస్ పేపర్. అంతే కదండి. ఇంట్లో ఎన్ని పనులున్నా మొదట లేవగానే పాచిమొహంతో అరుగు బయటకు వెళ్ళి అక్కడ వేసినటువంటి న్యూస్ పేపర్ తెచ్చుకొని చక్కగా తెరచి ఈరోజు వార్తా విశేషాలు ఏంటి అని చదువుతూ ఉంటారు. ఇకపోతే ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ కాలంలో మనకి న్యూస్ పేపర్తో పని లేదండి. మనం మొబైల్స్ ముందుకే లేవగానే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈరోజు వాట్సాప్లో ఏ కొత్త విషయం వచ్చిందో, లేదా ఫేస్బుక్లో ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేశారో, ఈరోజు కొత్త విశేషాలు ఏమిటి. అందుకే ఎవరైనా మనకి ఉదయం పూట కానీ లేదా ఒక రోజులో మొదటిసారి కనబడినప్పుడు ఏమిటండి విశేషాలు అంటూ ఉంటాం. అంటే మనిషికి క్రొత్త విషయాలు తెలుసుకోవడంలో చాలా ఆసక్తి. అంటే నేను జయశాల్ తాతయ్య గారు చెప్పినట్లు కొత్తను వింతగా చూస్తారు. కొత్త అనేది మనిషికి ఎలా అండి? వింత. ఏదో కొత్తదనం అనేసరికి దాన్ని వింతగా చూస్తాడు మనిషి. అదే ఈరోజు మీరు చూస్తున్న అంశం కూడా టైం ట్రావెల్. ఇది కూడా క్రొత్తదా అంటే కొత్తదేం కాదండి. చాలా పురాతన కాలం నుండి దీని మీద ఎన్నో పరిశోధనలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొన్ని కొత్త ఈక్వేషన్స్తో, కొన్ని కొత్త ఫార్ములాస్తో టైం ట్రావెల్ అనేది సాధ్యము అని చాలామంది పరిశోధకులు, వారిని శాస్త్రవేత్తలు అంటారు కదండి, వారు చాలా రకాలైనటువంటి విషయాలను మన ముందుకు తెచ్చి ఖచ్చితంగా సమయం అంటే కాల ప్రయాణం చేయవచ్చు మనిషి అని చెప్తున్నారు. ఇంతకీ కాల ప్రయాణం అంటే ఏంటి? టైం ట్రావెల్ అంటే ఏంటి? ఈ మాట వినగానే మన వాళ్ళందరికీ కూడా, ఇంచుమించు టాలీవుడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సినిమా గుర్తుకొస్తుంది. ఏంటండి అది? నా చిన్ననాడు నేను చూసిందండి, ఆదిత్య 369. దానిలో కథానాయకుడు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న ఒక సైంటిస్ట్ కనిపెట్టినటువంటి టైం మిషన్ ద్వారా ఆ కథానాయకుడు గతించిన కాలం అనగా పాస్ట్లోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్లోకి కూడా, భవిష్యత్తు కాలంలోనికి కూడా అతను వెళ్ళడం అందులో ఆ చిత్రీకరణలో మనం చూస్తాం. అంటే నిజంగా టైం ట్రావెల్ అన్నది నిజమేనా? మనిషి తలుచుకుంటే అంత టెక్నాలజీలో ముందుకు వెళ్ళి ఒక మనిషిని గతంలోనికి తీసుకువెళ్ళగలడా? అసలు ఈ ఆలోచన మనిషికి ఎందుకు పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎవరికి పుట్టింది అని మనం ఆలోచిస్తే 1905లో క్రీస్తు శకం 1905లో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎవరండి? ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్న వ్యక్తి ఈ యొక్క థీరీని ప్రతిపాదించడం జరిగింది. దాన్నే ద స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అన్నారండి. ద స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో అనుకోవచ్చు, ఇదేంటి బైబిల్ చెప్పకుండా ఏదో చెప్తుంది అని. కాస్త మీరు సబ్జెక్ట్ లోపలికి వెళ్తే అసలు ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నాము అన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరు కూడా పరాగ్గా ఉండకుండా జాగ్రత్తగా మీ యొక్క మనస్సులను ఏకీకృతం చేసి ప్రతి మాటను కూడా మీరు వింటే ఎలాంటి వారినైనా రేపొద్దున ఎదుర్కోవడానికి బైబిల్తో మనం నిలబడగలం. మీరు విన్నట్లుగా రేపు జరగబోయేటటువంటి 19, 20, 21 తేదీలలో జయశాలి తాతయ్య గారు కూడా ఇచ్చిన అంశం ఏంటో తెలుసా అండి? అంతరిక్షానికి సంబంధించి.
ఈ నాసా శాస్త్రవేత్తలు ఎలా అపోహలో ఉన్నారో, దేవుని మాటలను ఎలా మాయ చేసి తమకు అనుగుణంగా మార్చుకొని లేని వాటిని చిత్రీకరించి చూపిస్తున్నారో, ప్రజలను ఎలా మోసపూరితమైనటువంటి ఆలోచనలోనికి తీసుకువెళ్తున్నారో, చాలా మంచి అంశాన్ని తాతయ్య గారు కూడా అక్కడ చెప్పడానికి సిద్ధపడ్డారండి. నిజంగా అలాంటి ఆయన మన మధ్యలో ఉండడం, మనము ఆయన సమకాలికులుగా ఉండడం ఎంతో ధన్యత అండి. ఎందుకంటే మన పూర్వీకులు ఎవరికి కూడా ఇలాంటి జ్ఞానం లేదు. ఈరోజు ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను అంటే కూడా నాకు మూలం ఎవరో తెలుసా అండి? జయశాలి తాతయ్య గారే. జయశాలి తాతయ్య గారు ఇలాంటి ఎన్నో కోకొల్లలండి సబ్జెక్ట్స్ బైబిల్ నుండి ఎన్నో సైంటిఫిక్గా తీసి శాస్త్రవేత్తల, మేధావుల, ప్రపంచం గనులు గొప్పవారు అనుకుంటున్నవారా ప్రతి ఒక్కరిని ఎంత జ్ఞానంతో తన ఎడమ కాలు క్రింద అణిచి పెట్టారో మనం అందరం చూడండి కాదు, వినకపోవడము లేదు కదండి. అంటే శాస్త్రం అన్నది గొప్పదా అంటే శాస్త్రం దేన్ని బట్టి వచ్చింది? ప్రకృతిని బట్టి. మరి ప్రకృతి గొప్పదా, శాస్త్రం గొప్పది అంటే ప్రకృతిని చేసిన దేవుడు గొప్పవాడు అవుతాడు, ప్రకృతి గొప్పదవుతుందే తప్ప ప్రకృతిని చూసి రాసిన శాస్త్రాలు ఎన్నటికీ కూడా గొప్ప కావు. అందులో ఎంతో కొంత అబద్ధం అనేది ఉంటుంది, అందులో ఎన్నో తప్పులు దొరలే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈరోజు ఈ శాస్త్రవేత్తలు అందరూ ఏదైతే ఆలోచనలో ఉన్నారో, వారు ప్రతిపాదిస్తున్నటువంటి థీరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా తప్పో, ఎలా అబద్ధాలో నిరూపించే ప్రయత్నంలో ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. కనుక జాగ్రత్తగా వినండి, చక్కగా వీలైతే నేను పాయింట్స్ అన్నీ చెప్తాను, రాసుకోండి. ఓకే అండి. ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్న వ్యక్తి ఒక శాస్త్రవేత్తగా మనందరికీ తెలుసు. ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే ద స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. దానిని తెలుగులో సాపేక్ష సిద్ధాంతం అంటారు. ఏమంటారండి? సాపేక్ష సిద్ధాంతం. దీని గురించి చదువుకోలేని వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. సాపేక్ష సిద్ధాంతం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనము ఉదయం లేవాలి అన్నా, మరలా తిరిగి రాత్రేసరికి పడకకు చేరాలి అన్నా, మన జీవన గమనంలో, మన జీవితాలలో ఎక్కువగా మనకు ఉపయోగపడేది ఏంటో తెలుసా? సమయం. అంతే కదండి. సమయం అనేది లేకపోతే మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అందుకే టైము రేము లేదా అని మాట్లాడుతూ ఉంటారు, అంతే కదా. అంటే ప్రతిదానికి ఒక కాలం ఉంది. ప్రసంగి గారు చెప్తారు కదా, ప్రతిదానికి కాలం ఉంది. అసలు ఈ కాలం ఏదైతే ఉందో అది గురుత్వాకర్షణ దగ్గరగా ఉన్నప్పుడు, లేదా గురుత్వాకర్షణ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ కాలం అనేది, సమయం అనేది చాలా నిదానంగా నడుస్తుందటండి. మనకి క్షణం ఎంతసేపు చెప్పండి? కన్ను మూసి తెరిచేలోపు ఒక క్షణం అని మనం అంటాం. కానీ ఎక్కడైతే గురుత్వాకర్షణ, గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ క్షణం, అంటే ఇలా వేసే ఒక చిటిక కూడా, ఒక క్షణం కూడా చాలా నిదానంగా, చాలా స్లోగా నడుస్తుందండి. ఇది మీరు అందరూ పాటలో వినే ఉన్నారు కదండి. క్షణమైనా కూడా ఎలా గడుస్తుందట? ఆకర్షణ ఉన్న దగ్గర యుగంగా. ఒక క్షణమే అది, మనకి చిటికెలో పని, అది చిటికెలో అయిపోతుంది. కానీ గురుత్వాకర్షణ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, గ్రావిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ సమయం అనేది వేగంగా పయనించదటండి, చాలా నిదానంగా స్లోగా వెళ్తుందటండి అని ఈ సాపేక్ష సిద్ధాంతంలో అతను చెప్పడం జరిగింది. మరొక ఉదాహరణ కూడా ఎలా చెప్పారనంటే, ఎక్కడైతే అతి వేగం ఉంటుందో, వేగం అంటే స్పీడ్, ఎక్కడైతే స్పీడ్ ఉంటుందో అక్కడ సమయం నిదానంగా గడుస్తుంది. రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి, గురుత్వాకర్షణ ఉన్న దగ్గర సమయం నిదానంగా వెళ్తుంది, అలాగే వేగం ఎక్కువగా ఉన్న దగ్గర కూడా సమయం నిదానంగా వెళుతుంది అని ఇతను దీనికి టైం డైలేషన్ అనే థియరీని కూడా చెప్పడం జరిగింది. ఈ సాపేక్ష సిద్ధాంతం నుండి పుట్టిందే టైం డైలేషన్. టైం డైలేషన్ అంటే మీకు ఇందులోనే అర్థమై ఉండొచ్చు. టైం ఏమవుతుంది? డిలే, నెమ్మదిగా గడుస్తుంది. అర్థమవుతుందండి. దీనికి అతను దాన్ని నిరూపించడానికి, లేదా దీనిలో నుండి ఒక ఈక్వేషన్ని కూడా అతను కనిపెట్టడం జరిగింది. అదే E=mc². చూడండి, మీకు కనబడుతుంది మా కరుణ, చూసారా? E=mc². E అనగా ఎనర్జీ అని, M అనగా మాస్ అంటే ద్రవ్యరాశి అని, అలాగే C అనగా కాన్స్టెంట్. ఈ యొక్క థియరీ ద్వారా అతను ఏం చెప్పదలుచుకున్నాడంటే, టైం ట్రావెల్ మే బీ పాసిబుల్
వన్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్లో టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఇట్స్ డిఫికల్ట్ టు ట్రావెల్ బ్యాక్ ఇన్ టైం. అంటే మనం సమయంలో ప్రయాణించగలమా అంటే ఒకటే డైరెక్షన్లో ప్రయాణించగలము కానీ తీసేయండమ్మా, ఒకటే డైరెక్షన్లో ప్రయాణించగలము కానీ తిరిగి వెనక్కి రాలేము. మొత్తానికి భవిష్యత్తులోకైనా భూతకాలంలోనికైనా మనిషి వెళ్ళగలడు అని ఈ థియరీ ద్వారా అతను చెప్పడం జరిగింది. దాని కొరకే అతను కనిపెట్టినటువంటి సూత్రం ఏంటి? E=mc². అతను ఏ ఉద్దేశంతో దాన్ని కనుగొన్నాడో తెలియదు కానీ దాని వలన జరిగినటువంటి ముప్పు ఇంత అంత కాదు. ఎన్నోసార్లు మనం పాఠ్యభాగాల్లో వింటూ వచ్చాం. దాని వలన న్యూక్లియర్ వెపన్స్ అంటే అణుబాంబులు కనిపెట్టి మనుషుల మీద ప్రయోగించిన సందర్భాలు కూడా మనం చరిత్రలో విన్నాం. ఎంతో ధ్వంసం జరిగింది దాని వలన, అవునా కదా? కానీ ఇతను చేసినటువంటి ఈక్వేషన్ని తీసుకొని పిల్ల శాస్త్రవేత్తలు ఉంటారు కదండి, అతను తాత అన్నమాట వీళ్ళందరికీ కూడా. అందుకే అతన్ని చాలా గొప్పగా చూస్తారు. ఐన్స్టీన్ అనగానే చాలా గొప్పవాడు, చాలా మేధావి, ఫిజిక్స్లో చాలా అగ్రగణ్యుడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అతను తీసినటువంటి దీని ద్వారా పిల్ల శాస్త్రవేత్తలు అంటే ఇప్పుడిప్పుడే మన నాసా లాంటి వాళ్ళు, మన ఇస్రో లాంటి శాస్త్రవేత్తలు లాంటి వారు ఏం చేస్తున్నారంటే మరికొన్ని ఈక్వేషన్స్తో, మరికొన్ని రాతలతో, మరికొన్ని ఫార్ములాస్తో ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా సమయం అనేది మనం తీసుకువెళ్ళొచ్చు, ముందుకైనా వెనక్కైనా. దానికి ఐన్స్టైన్ గారు చెప్పింది ఏంటండి? ఒకటి గురుత్వాకర్షణ శక్తి, రెండు వేగం. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, దయచేసి జాగ్రత్తగా వినండి, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే వారు ఏమని ప్రతిపాదిస్తున్నారో మీకు ముందుగా నేను చెప్తానండి. గురుత్వాకర్షణ, ప్రకృతిలో గురుత్వాకర్షణ ఎక్కడ ఎక్కువగా ఉంది అని పరిశోధన చేస్తే వాళ్ళకు తెలిసింది ఏంటంటే అంతరిక్షంలో వార్మ్ హోల్స్ అనేవి ఉన్నాయి. అవేంటండి? వార్మ్ హోల్స్. చూడండి, మీకు కనబడుతుంది పోస్టర్లో. వార్మ్ హోల్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎక్కడున్నాయి? భూమి మీద లేదండి, అంతరిక్షంలో. మన భూమి ఎలాగైతే సోలార్ ఫ్యామిలీలో ఒక భాగంగా ఉందో అలా మన నక్షత్ర మండలాల్ని, మన పాలపుంత నక్షత్ర మండలాన్ని, వీటన్నిటిని దాటుకుంటూ అంతరిక్షంలో మనం పయనించగలిగితే అక్కడ మనకి వార్మ్ హోల్స్ అనేవి కనబడతాయి అని అంటున్నారు. కానీ కనిపెట్టారా ఇప్పటి వరకు అని అంటే ఇప్పటి వరకు అవి ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో మనిషికి తెలియలేదు. మరి ఈ ఫొటోస్ ఎలా చూపిస్తున్నారు వారు అని అంటే మీకు తెలుసు కదండి, శాస్త్రవేత్తలు అంటేనే అంతరిక్షం అంటే పిచ్చెక్కిపోతారు. అందుకే తాతయ్య గారు మాటికి శాస్త్రవేత్తల్ని పక్కకు తీసి పడేస్తుంటారు, అయినా వారికి బుద్ధి రాదండి. వాళ్ళు కనిపెట్టినటువంటి టెలిస్కోప్స్ ఉంటాయి కదండి, స్పేస్ టెలిస్కోప్స్, చాలా పవర్ఫుల్ అయినటువంటి స్పేస్ టెలిస్కోప్ ద్వారా వారు తీసినటువంటి ఫోటోలు ఇవి అని చెప్పి మనకు నమ్మిస్తున్నారు. అది ఎంతవరకు నిజమో అన్నది మనకు కూడా తెలీదు. వారు చెప్తున్నారు కాబట్టి గొర్రెలుగా మనం అందరము స్టూడెంట్స్ కాబట్టి నమ్మాలి. ఈ లోకమంతా ఇప్పుడు అదే చేస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళందరికీ బైబిల్ యొక్క జ్ఞానం తెలియదు కాబట్టి, సృష్టికర్త ఏ విషయాలు చెప్పారో తెలియదు కాబట్టి వారు ఏది చెప్తే అదే నిజమని మాయలో ఉన్నారు. అందుకే ఈరోజు బైబిల్ని చదివిన విద్యార్థిగా, జయశాలి తాతయ్య గారి దగ్గర నేర్చుకున్న ఒక స్టూడెంట్గా నేను ఇక్కడ నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? శాస్త్రవేత్తల ఎంత అజ్ఞానులో, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన థియరీల వల్ల ఎంత నష్టం కలుగుతుందో ఒక్క ఉపయోగం కూడా లేదండి, అన్నీ నష్టాలే. అలాంటి వాటి కొరకు జనాలు ఎలా ఎగబడుతున్నారో, ఎన్ని లక్షలు కోట్లు పోసి చదువులకు తగలబెడుతున్నారో ఇవన్నీ కూడా ఈరోజు మీరు తెలుసుకోవాలండి. మనము అన్యజనుల వలె కాక అని అన్నాడు. అన్యజనులు అంటే దేవుని తెలియని వారు ఎలా ప్రవర్తిస్తున్నారు లోకంలో, ఎవరేది చెప్తే ఆ మాయలో పడిపోతున్నారు. కానీ మనం అపవాది తంత్రములను ఎరగని వారము కాదు. వాడు మనల్ని తంత్రంలో పెట్టి ఈ కాలంలో నుండి మనల్ని పక్కకు తీసుకొని వెళ్ళి అనంత కాలానికి వెళ్ళనివ్వకుండా మనకు అడ్డుకట్టలు వేస్తున్నాడు. మరి అలాంటప్పుడు మనం వాడి యొక్క తంత్రాన్ని ఛేదించుకొని రావాలి అంటే మనకు ఉపయోగపడేది భూమి మీద ఏదో తెలుసా అండి? ఇదిగోండి, ద గ్రేట్ బైబిల్. అంతే కదండి, ఎన్ని జ్ఞాన సంగతులు రాయబడ్డాయో దేవుడు మన కొరకు రాయించాడో. భవిష్యత్తును గురించి ఇప్పుడే కాదండి, ఎన్నోసార్లు మీరు విన్నారు. ఒక 1000 సంవత్సరాలు ఒకవేళ మానవ జాతి భూమి మీద ఉంటే 1000 సంవత్సరాల తదనంతరం మనుషులు ఎలాంటి టెక్నాలజీ కనుగొన్నా కూడా వాటన్నిటినీ మించి ఒక అడుగు బైబిల్ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సంశయోక్తి లేదండి. ఎందుకంటే అలాంటి మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు. ఓకే అండి, మీరు విన్నారు కదా, గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ ఉందని వీళ్ళు చెప్తున్నారు?
వార్మ్ హోల్స్. ఈ వార్మ్ హోల్స్ని ఏమన్నారో తెలుసా అండి? హైపోథెటికల్ టన్నల్స్ అన్నారండి. ఏమన్నారండి వాటిని? హైపోథెటికల్ టన్నల్స్. ఇది తెలుగులో ఏమంటారు తెలుసా? ఊహాజనిత సొరంగాలు. ఇందులోనే మీకు అర్థమై ఉంటుంది. ఏంటుంది అందులో? ఊహ అంటే ఊహించి చెప్పబడినవే కానీ ఇప్పటి వరకు వాటిని కనుగోలేదు మనుషులు. ఒకవేళ అలాంటివి కనుగొని ఎప్పుడైనా టెక్నాలజీ వస్తే అక్కడికి మనం వెళ్ళగలిగితే, చంద్రయాన్ అని చంద్రుని మీదకి ఎలాగైతే వెళ్తున్నారో, సోలార్ కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల మీదకి వెళ్ళడానికి ఎలాగైతే ప్రయత్నిస్తున్నారో ఈ శాస్త్రవేత్తలు, వీటన్నిటిని దాటుకొని ఎప్పటికో టెక్నాలజీ పెరిగి భవిష్యత్తులో ఒకవేళ బ్లాక్ హోల్, అదే వార్మ్ హోల్ అండి. వార్మ్ హోల్ అంటే ఏంటనుకుంటున్నారు? బ్లాక్ హోల్. అక్కడ ఏముంటుందని చెప్తున్నారో తెలుసా? అక్కడికి వెళ్ళగలిగితే మనము అక్కడ గురుత్వాకర్షణ శక్తి బీభత్సంగా ఉంటుందటండి. భయంకరమైనటువంటి రేడియేషన్తో పాటు భయంకరమైనటువంటి ఆకర్షణ అందులో ఉంటుందట. అందుకే ఈ కృష్ణ బిలాలు అంటారు చూసారా, మీరు చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కృష్ణ బిలాలు. దాన్ని బైబిల్ భాషలో కటిక చీకటి గల బిలములు అని అన్నారు. కటిక చీకటి గల బిలములు అంటే బ్లాక్ హోల్స్ అండి. అవి ఏం చేస్తాయో తెలుసా? ఒక నక్షత్రం పేలినప్పుడు కానివ్వండి, చూడండి అది కూడా చూపిస్తారు మీకు. అసలు ఈ బ్లాక్ హోల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే సుమారు 3 రకాలు ఉన్నాయి అని వీళ్ళు కనిపెట్టారండి. అవి ఎలా బ్లాక్ హోల్స్గా మారుతున్నాయి, వార్మ్ హోల్స్గా ఎలా మారుతున్నాయి అని అంటే ఒకసారి చూపించండి. చదువుతారు వాళ్ళు తెలుగులో. వీటిలో మ్యాసివ్ ఉన్నాయండి, అంటే చాలా పెద్ద సైజులో ఉన్నాయి. అలాగే ఒక నక్షత్రం పేలిపోయినప్పుడు బ్లాక్ హోల్గా మారినవి ఉన్నాయి. ఇవి మొత్తానికి చేసే పని ఏంటి అని అంటే, దయచేసి అక్కడ చూడండి, మీకు కనబడుతుంది కదండి. 3 రకాల బ్లాక్ హోల్స్ ఉన్నాయి. నక్షత్ర కాల రంధ్రాలు, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్, ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్. అంటే ఏదో చెప్తున్నారండి, మనం నమ్మాలి అంతే. వాళ్ళకి ఇంకా చూడలేదు, వాళ్ళు ఇంకా దాని దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు వాటి పరిమాణాలు అని చెప్తున్నారు. ఓకే అమ్మా. అయితే ఇక్కడ ఏముంటుంది అని చెప్తున్నారు తెలుసా అండి? ఆకర్షణ. దాని చుట్టూ ఎలాంటి వస్తువు ఉన్నా అది దానిలోనికి లాక్కుంటుంది. ఒకవేళ మనం ఫ్యూచర్లో దాని దగ్గరికి వెళ్ళగలిగితే, మనం దాని నుండి ప్రయాణం చేయగలిగితే మనం చక్కగా పాస్ట్లోకి వెళ్ళొచ్చు. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళు ఒక విషయం చెప్తున్నారండి. ఈ బ్లాక్ హోల్ దగ్గర మనము కాసేపు ఉన్నాం అనుకోండి, 1 గంట సేపు ఉన్నాం అనుకోండి బ్లాక్ హోల్ దగ్గర, భూమి మీద కాలం 1000 సంవత్సరాల ముందుకు పరిగెడుతుందటండి. అంటే భూమి మీద 1000 సంవత్సరాల కాలం బ్లాక్ హోల్ దగ్గర 1 గంటతో సమానం. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తాను. సమయానికి డిఫరెన్స్ చూడండి. అక్కడున్న ఆకర్షణ వల్ల సమయం ఏమవుతుంది? స్లోగా వెళ్తుంది. అక్కడ 1 గంటలాగే మనకు కనిపిస్తుంది. కానీ ఒకవేళ అక్కడ మనం 1 గంట గడిపి బ్లాక్ హోల్ దగ్గర భూమి మీదకి వచ్చినట్లయితే, మన భూమి మీద మన కాలంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరటండి. 1000 సంవత్సరాలు గతిస్తుందంటే 1000 తరాలు ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనుషులు ఏమని చెప్పొచ్చట? నేను పాస్ట్ నుండి వచ్చాను. అర్థమైందండి ఇప్పుడు మీకు వీళ్ళ థియరీ ఏంటో? 1 గంట మేము అక్కడ గడిపి వస్తే మేము పాస్ట్ నుండి ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు అన్న ఒక భ్రమలో వీళ్ళు ఉన్నారు. అసలు పాస్ట్ నుండి ఫ్యూచర్కి వెళ్ళొచ్చానంటే ఎంతోమంది, చాలామంది అండి, 1000 మంది వాళ్ళ యొక్క విషయాలు యూట్యూబ్లో పెడుతున్నారు. మేము కాలప్రయాణం చేసాం తెలుసా, మేము సమయాన్ని ముందుకు నెట్టి వెనక్కి వెళ్ళాం తెలుసా. ఇంకా వెళ్ళడమే కాకుండా ఏం చేశారట? సమయంలో మార్చగలరటండి. గతించిన కాలంలో ఏదైనా మార్పులు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగి చనిపోయారే అనుకోండి, మన తండ్రో మన అన్నో మన అక్కో. ఒకవేళ మనకి తెలిసి ఉంటే వాళ్ళు ఎలా చనిపోయారన్నది మనకు పాస్ట్ తెలిసి ఉంటే, మనం అలా పాస్ట్లోనికి వెళ్ళి ఆ ప్రమాదం జరగకుండా వారిని కాపాడొచ్చు అన్న థియరీలు కూడా వీరు చెప్తున్నారు. దాని మీద ఈరోజు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంతా ఏం చేశారనంటే, వాళ్ళు చెబుతున్నవి కట్టుకథలా నిజాలా ఏమీ ఆలోచించకుండా వాటి మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారండి. ఈరోజు ఎక్కువ యువత కానివ్వండి, లేదంటే మనుష్యుల హృదయం కానివ్వండి ఎలా ఉంటుందంటే, సినిమాలో ఏదైనా చూసామంటే దానికి అట్రాక్ట్ అయిపోతాం. అవునా కదా? చిన్నపిల్లలు మొదలుకొని ఎవరైనా సరే సినిమా యొక్క ప్రభావం మన మీద ఎంతగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు, నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాలు తీయడం వల్ల ఎవరికి ఉపయోగం? పాస్ట్లోకి వెళ్ళొచ్చు, మార్చొచ్చు, చనిపోతున్న వారిని చనిపోయాడు ఆల్రెడీ, కానీ మళ్ళీ వెళ్ళి ఆ చావు జరగకుండా పాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ బ్రతికించవచ్చు. అసలు ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉంది.
అసలు అది సాధ్యమేనా? అందుకే ఈరోజు టైటిల్ ఏంటండి, భూత భవిష్యత్ కాలాల్లోనికి సమయం ప్రయాణించడం సాధ్యమేనా? ఒకవేళ బిలం లోపలికి, అంటే మీరు చూసారు కదండి, హోల్ ఉంది కదా, ఆ టన్నల్ లోపలికి వెళ్తే మనల్ని పాస్ట్లోకి తీసుకొని వెళ్తుందట. మనం బయటే కాసేపు వెయిట్ చేసి మరలా భూమి మీదకి, భూగ్రహానికి చేరుకుంటే మనల్ని ఫ్యూచర్లోనికి తీసుకువెళ్తుందట. అంటే మనం సమయాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలము అని చెప్తున్నారు. ఓకే, ఈ థీరీ మీకు అర్థమైంది కదండి, గురుత్వాకర్షణ గురించి ఇది చెప్తున్నారు. ఇకపోతే ఇందులో జరిగే ముప్పు కూడా ఒకటి ఉంది. అదేం చెప్తున్నారంటే, ఒకవేళ అది సాధ్యమైనా, ఒకవేళ బ్లాక్ హోల్ని మేము కనిపెట్టినా, ఆ వామ్ హోల్స్లో భయంకరమైన రేడియేషన్ ఉంటుంది, దాని గుండా ప్రయాణించడం అసాధ్యం, మనిషి చావే తథ్యం అని చెప్తున్నారు. చూడండి, వీరు ఏ థీరీలో అయితే ఇన్ని కష్టపడి, ఒకసారి ఐన్స్టీన్ది చూపించండి అమ్మ, బోర్డు మీద ఎన్ని గీతలు రాశాడు చూడండి. అతను ఒక ఈక్వేషన్ని కనిపెట్టడానికి సుమారు వాళ్ళు సంవత్సరాల కాలం తీసుకుంటారు. మీ అందరికి తెలుసు కదండి, ల్యాబ్లో కూర్చొని గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోళ్ళలాగా అయిపోతూ ఉంటారు. అక్కడ చూడండి రాసేస్తున్నాడు. అందులో ఏదైనా మీకు తెలుసా? ఒక బ్రాకెట్ తప్పించి మనకి ఇంకేవి తెలీదు. అన్ని పిచ్చి గీతలు దేనికోసం అండి? నెక్స్ట్ చూపించమ్మా. అతనే కాదండి, ఈరోజు పిల్లలకి స్కూల్లో నేర్పించేవి కూడా అవే. కాస్టీటా అంటారు, సైన్ టీటా అంటారు, సిగ్మా అంటారు, అవునండి, స్క్వేర్ రూట్ అంటారు. చూడండి, వీటి వల్ల మనిషి ఆత్మకు ఏమైనా రక్షణ ఉందా? ఇన్ని పిచ్చి గీతలు బోర్డు మీద రాసి ఈ పిచ్చినంత బుర్రలోకి ఎక్కించడం వల్ల చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? ఆలోచించండి. లెక్కలు, కొలతలు ఇవి తెలీదా? చిన్నప్పటి నుండే తెలుసు మనకి రూపాయి ఇచ్చి పక్కోడికి 2 రూపాయలు ఇచ్చింది అనుకోండి అమ్మ, అన్నకి, నాకు రూపాయి వాడికి 2 రూపాయలా అంటే వాడు పెద్దోడానా అంటే అక్కడే మనకు లెక్కలు తెలిసిపోతున్నాయి లేదా చెప్పండి. లెక్కలు ఎవరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ ఆ లెక్కల కోసం ఏవో థీరీలని, గణిత శాస్త్రంలో పైథాగరస్ థీరీ అని, చూడండి ఇలా చాలా థీరీస్ ఉన్నాయండి. వీటన్నిటిని చెప్పి మనుషులకు ఏం నేర్పించాలనుకుంటున్నారంటే, ఆఖరికి ఇదిగో ఈ శాస్త్రవేత్తల్లాగా పిచ్చి పట్టినట్లుగా భూమిని వదిలి, దేవుడిచ్చిన అందమైన భూమిని వదిలి ఎక్కడో గాలి నీరు లేని దగ్గరికి వెళ్ళి చావడానికి కోరుకుంటున్నారు మనుషులు. అందుకే దయచేసి బైబిల్ నేర్పించండి మీ పిల్లలకి. ఇలాంటి పిచ్చి థీరీలు వద్దండి. ఇలాంటివి నేర్పిస్తే మీ పిల్లలు ఏదో ఒక రోజు పిచ్చోళ్ళు అయిపోతారు, మెంటల్ అసైలంలో పడేయాలి తీసుకువెళ్ళి. కాబట్టి వీరి యొక్క ప్రతిపాదనలు ఎంత పిచ్చిగా ఉన్నాయో ఆలోచించండి. ఇంత కష్టపడి ఇన్ని ఈక్వేషన్స్ తెచ్చి ఇంతలాగా ప్రతిపాదించి చివరికి వారు చెప్తుంది ఏంటి? ఒకవేళ బ్లాక్ హోల్స్ దగ్గరికి వెళ్ళినా మనం దాని గుండా ప్రయాణించలేము, ఎందుకంటే అక్కడ భయంకరమైన రేడియేషన్ ఉంటుంది, అది మనిషి తట్టుకోలేడని చెప్తున్నారండి. రెండవది ఏంటండి? వేగం ఎక్కువగా ఉన్న దగ్గర మనం ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు లేదా పాస్ట్లోకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఎలాగా? సమయం ముందుకు వెళ్తుంది లేదా సమయం స్లో అవుతుంది. ఇప్పుడు వేగం, ప్రకృతిలో, విశ్వంలో అతి వేగవంతమైనది ఏమైనా ఉందా? మనందరికీ కార్ తెలుసు, బైక్ తెలుసు, ఒక ట్రైన్ తెలుసు, ఒక ఫ్లైట్ తెలుసు, ప్లేన్, వీటి వేగాలు తెలుసు. ఇవన్నీ కూడా గంటకు పయనించే వేగాలు. ఎంత? సుమారు ఒక ట్రైన్ అనుకోండి, మనం అతి వేగంగా ప్రయాణించగలిగింది, అందరూ సర్వసాధారణంగా జర్నీ చేయడానికి ఇష్టపడేది దేనికంటే ట్రైన్కి, వేగం అని. దానిది ఎంత వేగం కిలోమీటర్లలో అంటే ఒక గంటకి సుమారు 160 కూడా ఉండకపోవచ్చు, 160, 140, 120, ప్రకృతిని బట్టి, వాతావరణాన్ని బట్టి వాళ్ళు తీసుకువెళ్ళేటటువంటి వేగం ఒక గంటకి. కానీ ప్రకృతిలో అతి వేగవంతమైనది ఏదైనా ఉంది అని అంటే అదేంటో తెలుసా అండి? లైట్. ఏంటండి అది? కాంతి. కాంతిలో ఎలాంటి ద్రవ్యరాశి ఉండదండి, దాంట్లో ఫోటాన్స్ ఉంటాయి. అంటే అది బరువుగా ఉండదు కాబట్టి స్పీడ్గా ప్రయాణించగలదు, అంతేనా? అందుకే ఒక్కొక్కసారి మనం లెక్కలు చెప్పేటప్పుడు మనం లెక్కల్లో ఒక చోట ఆగిపోతాం, ఇంకా లెక్కకు పెట్టడానికి కూడా మనకు చేత కాదు, ఎందుకంటే ఇన్ఫినిట్ అయిపోయింది. అప్పుడు దాన్ని ఎలా కొలుస్తారో తెలుసా? కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. దాన్ని మనం లైట్ ఇయర్స్ అంటాం, అవునండి. ఎందుకు లైట్ ఇయర్స్తో కొలుస్తున్నామంటే దాని యొక్క వేగం సుమారు ఎంత అని చెప్తున్నారు తెలుసా అండి? పర్ సెకండ్, గంట కాదు, పర్ అన్ అవర్ కాదండి, ఒక సెకండ్కి, ఒక క్షణానికి కాంతి పయనించేటటువంటి వేగం 3 లక్షల కిలోమీటర్లు అండి. రాసుకోండి, ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం లైట్ అనేది ప్రయాణించగలదు. ఇది మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. మీ చేతిలో టార్చ్ లైట్ పట్టుకోండి, ఒక చిన్న బంతి పట్టుకోండి,
టార్చ్ లైట్, ఒక చిన్న బాల్, ఆడుకునే రబ్బర్ బాల్. ఇప్పుడు మీరు టార్చ్ లైట్ ఇలా ఆన్ చేయగానే చీకట్లో టార్చ్ లైట్ ఆన్ చేయగానే ఈ వెలుగు ఎంతో దూరం ఒక క్షణంలో వెళ్ళగలదు, అవునా కదా? ఇంకా తక్కువ టైంలోనే ఇలా ఆన్ చేయగానే లైట్ ఎంత దూరం వెళ్తుంది? చాలా దూరం వెళ్ళగలదు ఆ చీకట్లో. అదే మన చేతిలో ఉన్న ఒక వస్తువు, అది బంతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని విసిరి చూడండి, లైట్ వేయండి, విసిరండి, ముందు ఏది వెళ్తుందండి ముందుకి? లైట్ వెళ్ళాకే బంతి ఎక్కడ పడిందో మనకు కనబడుతుంది. అంటే లైట్ అనేది తేలికపాటిది కాబట్టి చాలా వేగంగా అది పయనించగలదు. ఒకవేళ సూర్యుడి దగ్గర ఉన్నటువంటి వెలుగు భూమి మీద పడాలి అంటే, సూర్యుని దగ్గర వచ్చిన ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు కదండి, ఆ ఉదయించినటువంటి ఆ వెలుగు భూమి మీద పడాలి అంటే సుమారు ఎంత టైం పడుతుందో తెలుసా? భూమికి సూర్యునికి ఉన్న డిస్టెన్స్ని బట్టి, దూరాన్ని బట్టి ఈ కాంతి ఎప్పుడు భూమి మీద పడుతుంది, భూగ్రహం మీద అని అంటే, శాస్త్రవేత్తలు పరిశోధనలో చెప్పింది ఏంటంటే సుమారు 8 నిమిషాల 20 సెకండ్లటండి. ఎంత? 8 నిమిషాల 20 సెకండ్లకు కానీ సూర్యుడు వచ్చింది మనకు తెలీదు. అంటే సూర్యుడు ఆల్రెడీ వచ్చేసాడు, కానీ మనకెప్పుడు తెలుస్తుంది? 8 నిమిషాల తరువాత. అందరికీ అర్థమవుతుంది కదండి? జాగ్రత్తగా వినండి. ఒకవేళ సూర్యుడు పేలిపోయాడు అనుకోండి, అది కూడా మనకి ఎప్పుడు తెలుస్తుంది? పేలగానే మనకు తెలియదంట. ఎందుకంటే అక్కడ నుండి లైట్ మన దగ్గరికి రావాలి అని అంటే, ఒక సమాచారం మన దగ్గరికి లైట్ తీసుకొని రావాలి అంటే 8 నిమిషాల టైం పడుతుంది సుమారు అని చెప్తున్నారు. అంటే కాంతి అన్నది చాలా వేగవంతమైనది. ఇప్పుడు ఇలాంటి వేగంతో మనం పయనించగలిగితే, మనం జర్నీ చేయగలిగితే, ఇప్పుడు సమయాన్ని ఏం చేయొచ్చు? స్లో చేయొచ్చు. రెండిట్లో కదండి స్లో అవుతుంది సమయం, గురుత్వాకర్షణ ఉన్న దగ్గర, అలాగే వేగం ఉన్న దగ్గర. ఇప్పుడు లైట్ అన్నది చాలా వేగంగా పరిగెడుతుంది, సుమారు సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. ఒకవేళ మనము కూడా అదే వేగంతో ప్రయాణించగలిగితే మనం సమయాన్ని దాటి వెళ్ళిపోవచ్చు, సమయాన్ని స్లో చేసేయచ్చు. మనం ఫ్యూచర్లోకైనా వెళ్ళొచ్చు, రివర్స్లో వెళ్తే మనం పాస్ట్లోకైనా వెళ్ళొచ్చు. అంత స్పీడ్తో మనం వెళ్ళగలిగితే దాని ద్వారా పుట్టిందే టైం మెషిన్ అండి. ఇప్పుడు టైం మెషిన్ అని అంటున్నారా? మీరు ప్యాంప్లెట్లో చూసారు కదండి టైం మెషిన్. ఆ టైం మెషిన్ అంటే ఎలా చేస్తారు అనుకుంటున్నారు? ఆ వేగాన్ని అందులో పెట్టి, ఇప్పుడు ఒక బైక్ ఉందనుకోండి, దాంట్లో ఒక లిమిట్ ఉంటుంది, స్పీడ్ లిమిట్, అవునా కదా? అంతే, 200, 180, 160 అంతే వెళ్ళగలదు అది, అంతకు మించి వెళ్ళలేదు, ఎందుకంటే అంతే లిమిట్ పెట్టారు. కానీ ఇప్పుడు టైం మెషిన్ అనే దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంట, ఒక సెకండ్కి లేదా ఒక గంటకి లైట్ ఎలాగైతే పరిగెడుతుందో దరిదాపుల్లో దాని దగ్గరగా మనం కూడా ప్రయాణించాలి అని దానిలో సెట్టింగ్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది మనిషికి సాధ్యమవుతుందా చెప్పండి? ఎంత ప్రయత్నించినా లైట్ లాగా మనిషి తేలికపాటి వాడు కాదు. అది గమనించండి. మనలో ఏముంది? మాస్ ఉంది, అవునా? మాస్ అంటే ద్రవ్యరాశి. అంటే ఒక పదార్థం అనేది ఉన్నప్పుడు ఒక తేలికపాటిది వెళ్ళినంత ఈజీగా బరువైనది వెళ్ళలేదండి. మీరు దూరం వెళ్ళాలనుకున్నప్పుడు తేలిగ్గా ఉన్నది స్పీడ్గా వెళ్ళిపోతుంది, కానీ బరువుగా ఉన్నది వెళ్ళడానికి కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే మనం లైట్ అంత స్పీడ్గా పయనించలేమని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇది కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకు? ఏమో చేయగలమేమో ఫ్యూచర్లో, చేసి చూద్దాం అనుకుంటున్నారు. ఎంత ట్రై చేసినా రీసెంట్గా 2023లో ఒక స్పేస్ క్రాఫ్ట్ని వాళ్ళు నిర్మించడం జరిగింది. ఎందుకంటే మాటికి అంతరిక్షంలోకి వెళ్ళడం ఇలా సరదా కదండి, ఏదో చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అక్కడికి, లక్షలు కోట్లు దానికి తగలబెట్టాలి. అలా రీసెంట్గా 2023లో చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ ఎంతో తెలుసా అండి? పర్ సెకండ్కి 163 కిలోమీటర్లు. ఎంత అండి? సెకండ్కి 163 కిలోమీటర్లు. లైట్ స్పీడ్ ఎక్కడుంది? లక్షల్లో ఉంది. కనీసం వీళ్ళు 100లోకైనా రాగలిగారా? 163 కిలోమీటర్లోనే ఉన్నారు. ఇంకెప్పుడండి అందుకుంటారు చెప్పండి? పోనీ ఒకవేళ అలా ప్రయాణిస్తే సాధ్యమవుతుందా అంటే, దీనికి కూడా ఒక ముప్పు చెప్తున్నారు వారు. ఏమనో తెలుసా? ఒకవేళ అంత స్పీడ్తో మనం ప్రయాణిస్తే గామా రేస్ వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉంది అని. అర్థమవుతుందండి? గామా రేస్తో అంత స్పీడ్లో మనిషి వెళ్తే చచ్చిపోతాడు. మనం మామూలుగా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, రాకెట్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, మన గుండె ఎలా ఉంటుంది చెప్పండి? అంత స్పీడ్ని మనం జీర్ణించుకోగలమా, వెళ్ళగలమా అంటే అది అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళగలరు, కానీ అందరికీ పడదండి అది.
ఇప్పుడు మనుషులు వెళ్ళిపోవచ్చు, భూతకాలంలోకి వెళ్ళిపోదాం, భవిష్యత్తు కాలంలోనికి వెళ్ళిపోదాం అని దీని మీద ఎన్నో థీరీస్ తీయడం వల్ల ఈరోజు సమాజం అంతా దాన్నే నమ్ముతుంది. యువత ఎంతో అట్రాక్ట్ అవుతున్నారు. నిజంగా చాలామంది దీని గురించి పిచ్చెక్కిపోతున్నారు. ఎలాగైనా సరే మేము సాధించాలి, మేము ఇస్రోలోకి చేరిపోవాలి, మేము శాస్త్రవేత్తలం అయిపోవాలి, నాసా వరకైనా మేము వెళ్ళాలి అని ఇలాంటి థీరీస్ కనుగొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి శాస్త్రవేత్తల్లో చాలామంది శాస్త్రవేత్తలు ఉంటే వాళ్ళకి ఎన్నో క్లాషెస్ ఉన్నాయండి. అంటే ఒకరి ప్రతిపాదనతో మరి ఒకరిది పొసగట్లేదు. ఒకరు చెప్పిన దాన్ని ఒకరు విభేదిస్తున్నారు. ఒకసారి వీడియో చూడండి. మీరు వీడియో చూడండి. మా వీడియో ప్లే చేయండి, సౌండ్ పెట్టండి. మా సౌండ్ పెట్టి టైమింగ్ చూసుకొని వేయండి. మాట్లాడుకోవాలి. అవును, స్థలకాలాలు జంటగానే ఉంటాయి. ఇంకా త్వరగా. టైం అనేది ఏంటో చూద్దాం. టైం నుంచి టైం ట్రావెల్ వరకు ప్రయాణిద్దాం. పదండి మరి. ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కాలంలోకి ప్రయాణం గురించి కొన్ని సంగతులు చెప్పింది. వామ్ హోల్స్ గుండా ప్రయాణించి కాంతి వేగాన్ని మించిన వేగంతో కాలంలోకి ప్రయాణించవచ్చని ఊహించారు. కానీ కొందరు అది సాధ్యం కాదన్నారు. గణిత శాస్త్రం ప్రకారం ఆ సిద్ధాంతాలేవి నిలబడవని చెప్పారు. టైం గురించి మాట్లాడితే స్పేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అవును, స్థలకాలాలు జంటగానే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఐడెంటిటికల్ ట్విన్స్ లేదా ఒకే శరీరాన్ని పంచుకున్న కన్జాయిండ్ ట్విన్స్ వంటి రెండు భావనలవి. న్యూటన్ ప్రకారం టైం ట్రావెల్ అసాధ్యం. ఐన్స్టీన్ ప్రకారం కొన్ని నియమాలను అనుసరిస్తే అది సాధ్యమే. ఈ విషయమై మిచియో కాకు అనే అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఏం చెప్పారో చూద్దాం. న్యూటన్ దృష్టిలో కాలం అనేది నేరుగా ప్రయాణించేది. నింగి, నేల, అంతరిక్షం, వేరే గ్రహం ఎక్కడైనా సరే కాలం అనేది సంధించి వదిలిన బాణం తీరులో అదే వేగం, అదే దిశలో ముందుకు వెళుతుంది. ఐన్స్టీన్ ప్రకారం కాలం అనేది నదీ ప్రవాహం. దూరం నుంచి చూస్తే అది ఒకే దిశలో ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దాని వేగం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. దానిలో పెద్ద పెద్ద శిలలు అడ్డుగా ఉన్నప్పుడు దాని వేగం మందగిస్తుంది. అదే వాలుతల ఉంటే దూసుకుపోతుంది. ఇదిగో ఇక్కడ ఐన్స్టీన్ మన గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణబిలాలు ఇంకా ఎన్నో భారీ అంతరిక్ష పదార్థాలు కాలాన్ని అడ్డుకుంటాయి. నదీ మార్గంలోని రాళ్లు నీటి ప్రవాహ వేగాన్ని మార్చినట్టే విశ్వంలోని పదార్థాలు కాల ప్రవాహ వేగాన్ని మార్చగలవు అని చెప్పారు. న్యూటన్, ఐన్స్టీన్ల కాల భావాల్ని మిచియో కాకు వివరించిన సంగతులివి. టైం ట్రావెల్ అసాధ్యమని భౌతిక శాస్త్ర నియమాల్లో ఎక్కడా వెల్లడి కాలేదన్నారు ఐన్స్టీన్. మనం ఇప్పుడు చేయలేకపోయినా మన భవిష్యత్తు మానవులు టైం ట్రావెల్ చేయగలరు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. గతంలో ఎవరైనా టైం ట్రావెల్ చేయగలరా అన్నది కూడా ఒక పరిశోధనే. భారతీయుల విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. చూశారు కదండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను చెప్పిందే మరలా మీకు అర్థం అవ్వడానికి వీడియో చూపించాను. కానీ ఇందులో ఇద్దరికి పడట్లేదు. సరే, ఐజాక్ న్యూటన్ మనందరికీ తెలుసు. అతను కూడా ఒక మంచి శాస్త్రవేత్త అని శాస్త్రవేత్తలు అందరూ అతన్ని పొగుడుతూ ఉంటారు. అలాగే ఒక ఐన్స్టీన్. వీళ్ళిద్దరు మాటల్లో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ఒకరు పాసిబుల్ అంటే ఇంకొకరు ఇంపాసిబుల్ అంటున్నారు. కానీ మొత్తానికి ఐన్స్టీన్ చెప్పిన థియరీనే ప్రపంచం ముందుకు తీసుకొని వెళ్ళడానికి చూస్తుంది. కానీ న్యూటన్ చెప్పిన మాటను బట్టి అవును అది కాదు. ఎందుకంటే మన పూర్వీకులు ఉన్నారండి చాలామంది, మన తాతలు కావచ్చు, ముత్తాతలు, వాళ్ళు ఏమి చదువుకోలేదు. వాళ్ళకు పెద్ద జ్ఞానం, శాస్త్రవేత్తల్లాగా పరిశోధనలు, ఈ ఈక్వేషన్స్, ఈ థియరీస్, ఈ ఫార్ములాస్ ఏం తెలీదు. కానీ వారు పలికే మాట ఏంటో తెలుసా? ఒరే, గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మనం మార్చలేం, ఇక ముందేం జరగాలో చూడండి అంటారు. అంటే కనీసం చదువు లేని వాడికి అర్థమైన విషయం కూడా ఈరోజు చదువుకున్న వాళ్ళం, జ్ఞానులం, మేధావులం అనుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదండి. అది మన నోటితో చెప్తే వారు వినరు కదా. మరి ఎవరు చెప్తే వింటారు వారు? ఎవరు చెబితే వినాలి వారు అని అంటే, మనిషిగా నేను చెప్తే నా మాట వినరండి. ఎందుకంటే వాళ్ళ ముందు నేను ఎందుకు పనికిరాని దానిలా చూస్తారు. కానీ బైబిల్ కలిగిన ఒక దేవుని కుమార్తెగా ఈరోజు నేను బైబిల్ నుండి సృష్టికర్త సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టిని గూర్చిన పూర్తి వివరణ ఎవరు ఇవ్వగలరంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడని బైబిల్ నుండే మీకు చూపించాలనుకుంటున్నాను. దయచేసి ఒక మాటను చూసి మనం ముందుకు వెళ్దామండి. మరి వీళ్ళు అంటున్నట్టుగా ఫ్యూచర్లో, భవిష్యత్తులోనికి కానీ పాస్ట్లోనికి కానీ వెళ్ళడం సాధ్యం అవుతుందా? 2020కి, ఈరోజు 2020 కదండి ఇప్పుడు మనం ఉన్నది.
2040లో 2050లో సాధ్యం అవుతుందా? అవ్వచ్చు అని మాట్లాడుతున్నారు కదా. మరి సృష్టిని చేసిన దేవుడు ఏమని చెప్తున్నారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. దేవుడు మనిషిని ఏదైనా ప్రశ్న వేశాడు అని అంటే దానికి సమాధానం మన దగ్గర ఉండదండి. నేను కార్యము చేయగా, దేవుడే పని చేస్తే దాన్ని త్రిప్పివేయగలిగినంత శక్తివంతుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? అసలు కార్యం ఏంటి ఆయన చేసినది? కాలములు, సమయములు ఇవన్నీ ఎవరు చేశారు? కాల ప్రారంభికుడు ఎవరు? కాలాన్ని ప్రారంభించిన వారు ఎవరు? దేవుడు. కాలాన్ని చేసిన దేవుడు అంటున్నాడు, నేను చేసిన కాలాన్ని త్రిప్పివేయవాడెవడు? నేను చేసిన కార్యాన్ని తిప్పివేయగలవాడెవడు? మీకు అంత సామర్థ్యం ఉందా? మీరు అంత మొనగాళ్ళు అయిపోయారా? మీరు చేయగలరా? దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. నిజంగా ఒక సృష్టికర్త, నిన్న మనం విన్నాం కదండి, చీమ లాంటి ఒక మనిషిని అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? నీకు అంత శక్తి ఉందా? నువ్వు చేయగలవా? నేను చేసిన దాన్ని కాదు నువ్వు త్రిప్పగలవా? చూసారండి ఈ మాటలో దేవుడు ఎంత ఆవేదనతో లేదా ఎంత రోషంతో చెప్తున్నాడో. కానీ ఈ మాటలు మనుషులకు అర్థం కావట్లేదు. దేవుడు ఒక పని చేశాడంటే దాన్ని త్రిప్పడం, దాన్ని మార్చడం అది మన వల్ల కాదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మీ అందరికీ బిలాము తెలుసు. బిలాము నడిచిన తప్పు త్రోవ అని మనం విన్నాం. ఈ బిలాము కూడా ఇశ్రాయేలును శపించమని బాలాకు రాజు చెప్పినప్పుడు శపించడానికి సిద్ధపడిపోతాడు. కానీ దేవుని మాట వచ్చినప్పుడు అతను ఏమని పలుకుతున్నాడో సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఏం చెప్తున్నాడండి బిలాము? ఆయన దీవించేశాడు దేవుడు, నేను దాన్ని మార్చలేను. మరలా పాస్ట్లోనికి వెళ్ళి లేదు 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 తూచి తొండి అని చెప్పి మార్చేస్తాను అనట్లేదు. చూడండి, మనం మాట్లాడినట్టు మాటి మాటికి వెనక్కి తీసుకుంటూ ఉంటాం మాటని. అవునంటాం, కాదంటాం, కాదంటాం, అవునంటాం. మనిషి ఎప్పుడు కూడా స్థిరమైన వాడు కాడు. మనిషి ఆలోచనలు ఏమంటారండి, ఒకే ఆలోచన ధోరణిలో ఉండవు, మాటి మాటికి మారుతూ ఉంటాయి. చపల చిత్తుడు అంటాడండి, చంచలత్వుడు అంటాడు. అంటే ఒక మాట మీద నిలబడు, స్థిర చిత్తుడు కాదు అతను మనిషి. అందుకే దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి కాలాన్ని కానీ సమయాన్ని కానీ మనిషి వశం దేవుడు చేయలేదండి. ఈరోజు ఒకవేళ మనిషికి దేవుడు కాలాన్ని వశం చేసి ఉంటే ఇక మనుషులు చేయని తప్పుడు పనులు కానీ దుర్మార్గాలు కానీ ఏవి ఉండవండి. అసలు కాలమే లేని 60 ఏళ్ల కాలంలోనే మనిషి ఎన్ని చేయడానికి ముందుకెళ్తున్నాడు చూడండి. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, నేర ప్రవృత్తిలో మనిషి దినదినము అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు ఉన్న 60 ఏళ్ళు 70 ఏళ్లలోనే. ఒకవేళ కాలమే లేకుండా వెనక్కి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం ఒకవేళ దేవుడు సాధ్యం చేసేసాడు అనుకోండి, ఇక మనిషిని మనం పట్టుకోగలమా? మనిషి ఆలోచనలు మనం పట్టుకోగలమా? మనిషి చేసేటటువంటి పనులను మనం ఆపగలమా? చెప్పండి, లేదు. అందుకే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడని అన్నాడు. ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? అవి మనిషి చేతికి ఇవ్వలేదు. అవి నా చేతిలో ఉంటేనే మంచిది మీకు అని అన్నాడు. కాబట్టి బిలాం ఏమంటున్నాడు? అవి దేవుని స్వాధీనం, ఆయన చేసిన దాన్ని నేను తిరిగి వెళ్ళి మార్చలేను, అది నా వల్ల కాదు. ఎంత ప్రవక్తనే కావచ్చు, నా దగ్గర ఎన్ని వరాలు ఉండొచ్చు, శాపం ఇచ్చేస్తే శాపం రావచ్చు, ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం రావచ్చు, కానీ జరిగిన దాన్ని, దేవుడు దీవించిన దాన్ని మరలా వెనక్కి వెళ్ళి నేను శాపంగా మార్చలేను అంటున్నాడు. చూడండి, అంటే ఆనాడు వారికి అర్థమైంది. ఈనాడున్న వారికి ఈ మాటలు కూడా అర్థం కావట్లేదండి. చూసారా? అలాగే యోబు గారు కూడా ఏమంటున్నారు చూడండి. ఒక భక్తుడైన యోబు గారు కూడా ఏమంటున్నారు చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గంన నేను వెళ్ళుదును. కొద్ది సంవత్సరాలు గతిస్తే మనకున్నటువంటి ఆయుష్కాలం, నాకు ఇప్పుడు 20 అనుకోండి, 40లోకి వెళ్ళాను అనుకోండి, ఆయుష్కాలం గతించింది. మరలా నేను 20లోకి రావాలి, నేను మళ్ళీ యంగ్స్టర్ని అయిపోవాలని మళ్ళీ రాలేనండి.
ఎందుకంటే కాలం అనేది ఒకే డైరెక్షన్లో వెళ్తుంది, అది వెళుతూనే ఉంటుంది. వెళ్ళిన కాలం తిరిగి వెనక్కి రాదు. ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి వెనక్కి తీసుకురాలేము, అది మనుషులుగా మనకి అసాధ్యం. ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి తప్పుడు తీరులన్నిటినీ నిజం చేసుకోవడానికి అంటారు కదండి, ఏదైనా తప్పుడు మాట్లాడినప్పుడు మనం దాన్ని కాదని అన్నప్పుడు దాన్ని ఇంకా బలంగా చెప్పడానికి ఒక తప్పుకి 100 అబద్ధాలు చేకూరుస్తారు నిజం చేసుకోవడానికి. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా వారు చెప్పినటువంటి అబద్ధం తప్పు, అది తప్పు అని మనం చెప్తుంటే దానికి ఇంకా ఎలాంటి అబద్ధాలు చేకూరుస్తున్నారో తెలుసా? ఒకవేళ పాస్ట్లోకి వెళ్తే అది పారాడాక్స్ అవుతుంది అంటే మనమే లేకుండా పోవచ్చు. ఈరోజు టైం మిషన్ కనిపెట్టిన నేనే లేకుండా పోవచ్చు. ఎందుకంటే గతాన్ని మార్చామనుకోండి, ఆటోమేటిక్గా ఫ్యూచర్ కూడా ఏమవుతుంది, ఈరోజు ఉన్న వర్తమానం కూడా ఏమవుతుంది, మారిపోతుంది. గతంలో ఏది మారినా ఫ్యూచర్లో మన జీవితంలో మార్పు వస్తుంది. సో అది పారాడాక్స్ అవ్వచ్చు. అయితే పారాడాక్స్ అయినా మల్టీవర్స్ ఉంది అంటున్నారండి. ఏంటంట మల్టీవర్స్ అంటే తెలుగులో బహుళ విశ్వాలు. మనలాంటి గ్రహాలే భూమి మీద విశ్వంలో చాలా ఉన్నాయి. ఈ విశ్వాల్లో చాలా చోట్ల చాలామంది మనలాంటి మనుషులు ఉన్నారు. అదే మల్టీవర్స్ అనే మళ్ళీ ఇంకో తీరుని తీసుకొచ్చారు. మనం ప్రారంభం నుండి సుమారు జయశాలి తాతయ్య గారు 1990 నుండి రంకె వేసి సవాలు చేసి ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు, రండి లైఫ్ టైం ఛాలెంజ్ మీకు విసురుతున్నాను, ఎవరైనా బుద్ధ జీవులు ఉన్నాయని నిరూపిస్తే అని ఎన్ని సవాలు చేశారు చెప్పండి. పోనీ గ్రహాంతర వాసులు ఉన్నారా? ఈ గ్రహం కాదని, భూగోళం కాదని మరొక గ్రహంలో జీవులు ఎవరైనా ఉన్నారా అని ఎన్నిసార్లు అడిగినా ఒక్క శాస్త్రవేత్త ముందుకు వచ్చాడా? మేము తీసాం, మేము చూసాం, మేము పంపించామని చెప్పి ఏమైనా ఆనవాళ్ళైనా చూపించారండి? చేత కాదు. కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడానికి, ఇలాంటి తప్పుడు థీరీస్ చెప్పడానికి ఏ ఆధారం లేదు కదా. గొర్రెలాగా నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్ని తప్పుడు మాటలైనా చెప్పడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళని అడ్డగించాలి అంటే వాళ్ళు తప్పుడు మాటల్లోని ప్రజలను వారి యొక్క మోసపూరితమైన ఆలోచన నుండి బయటకు తీసుకుని రావాలి అని అంటే సత్యం ఏంటో మొదట మనం గ్రహించాలి. సత్యం ఏంటి? దేవుడు చెబుతున్న మాట ఏంటి? జరిగిన దాన్ని ఎవ్వడూ మార్చలేడు. అలాగే ఒక సమూయేలు గ్రంథంలో భక్తుడు ఏమంటున్నారు చూడండి. సమూయేలు గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మనం అందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. మనం ఎలా ఉన్నామండి? ఎప్పటికో ఒకప్పుడు మనం చనిపోవాలి. చనిపోయాక నేను తిరిగి లేవచ్చు, మరలా పాస్ట్లోకి రావచ్చు, లేదా ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనం ఎలా ఉన్నామో తెలుసా? నేలను ఒలికిన మీదట ఎత్తలేని నీరు. ఒకసారి నేల మీద పడిపోయిన నీరుని మనం తీయగలమండి? మట్టిలోకి నీరు పోయిందనుకోండి, ఇంకిపోతుంది తప్ప బయటికి తీయగలమా దాన్ని? చెప్పండి. నేలను పడిన తర్వాత నీళ్ళని ఎందుకు ఎత్తలేమనంటే పాస్ట్లోకి వెళ్ళలేము, దాన్ని పడకుండా ఆపలేము, పడిన నీళ్ళని ఎత్తలేము. అది ఎంత అసంభవమో చనిపోయిన మనిషిని తిరిగి లేపడం కూడా శాస్త్రవేత్తలకి అంత అసంభవం. పాస్ట్లోకి ఎవరు వెళ్ళరు, జరిగిన దాన్ని ఎవరు మార్చరు అని దేవుడు ఇంత నిక్కచ్చుగా ఎన్ని మాటలండి బైబిల్లో సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఈరోజు మీరు చూస్తున్నారు. మరొక మాటను చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. అసలు ఎందుకు దేవుడు మనిషికి సమయాన్ని ఇవ్వలేదు? మనిషి స్వాధీనం దేవుడు ఎందుకు చేయలేదు? ఎందుకు దేవుడు తన వశాన్ని కాలాన్ని పెట్టుకున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతం. జాగ్రత్తగా వినండి. దేవుడు చేసే ఏ పని అయినా ఎలాంటిదండి? శాశ్వతమైనది, తాత్కాలికమైనది కాదు. జరగడం ఆగడం కాదు. ఏదైనా ఆయన చేశాడంటే సూర్యుడు, మనం ఉన్నంత వరకు సూర్యుడు ఉండాలి. క్రీస్తు 2వ రాకడ వరకు చంద్రుడు ఉండాలి, భూమి ఉండాలి, నీరు ఉండాలి, ఆకాశం ఉండాలి. ఇవన్నీ శాశ్వతం. అలాగే గాలి ఉండాలి, అలాగే సమయం కూడా అలాగే ఉండాలి. అది వెనక్కి ముందుకు జరిగితే కుదరదు. దేవుడు చేసే పనులు ఎలా ఉన్నాయి? శాశ్వతమైనవి. ఇంకా చదవండి. దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక పని చేశాడు అని అంటే మనం తిరిగి వెళ్ళి మళ్ళీ కాలం ఉంది కదా, ఆ కాలానికి ఇంకోటి కలుపుతాను నేను, స్పీడ్గా లైట్ వేగం ఎలాగైతే ఉందో దాంతోపాటు నేను ప్రయాణించి వెనక్కి వెళతాను అని కలపడానికి లేదటండి.
లేదంటే కృష్ణ బిలాల్ దగ్గరికి వెళ్ళి ఒక గంట ఆగి ఫ్యూచర్లోకి వెళ్తాను మరలా భూమి మీదకి వచ్చి ఆయన అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతం. ఇకపోతే ఏమంటున్నాడు 14లో, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. ఎందుకు అలా చేశాడంటే కింద చెప్తున్నాడు చూడండి, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిటి నియమము చేసి ఉన్నాడు. ఎందుకు మనిషి హస్తగతం చేయలేదు కాలాన్ని అంటే మనిషి దేవునికి భయపడాలి కాబట్టి. కాలం మన చేతిలో ఉందనుకోండి, మనకి ఎవరి మీదైనా భయం ఉంటుందా? 60 ఏళ్ల జీవితకాలానికి దేవుడు అంటే భయం లేకుండా పోయింది. నిన్నంతా అదే కదా మీరు విన్నారు. మనిషి దేవుడికి భయపడట్లేదు. ఇక ఏకంగా కాలాన్ని టోటల్గా మనిషి చేతికే ఇచ్చేసారు అనుకోండి, ఆ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నట్టు 1200 సంవత్సరాలకి ఆయుష్కాలం పెంచినా, లేదు ఈ కాలం 80 సంవత్సరాలు బ్రతికి, లేదు నేను మళ్ళీ 30లోకి వెళ్తాను 20లోకి వెళ్తానని మనం వెనక్కి వెళ్ళినా కాలం ఎంత ఉంటుంది మనకి? అపరిమితం. కానీ దేవుడు అలా చేయలేదట. ఎందుకంటే మీరు మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. భూమి మీదైనా ఆకాశమందైనా సముద్రమందైనా సమస్తము తన ఇష్టము చొప్పున జరిగించువాడని రాయబడింది. మనిషికి నచ్చినట్టు చేసుకుంటూ పోతానంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఏదైనా సరే ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం లోబడి వెళ్ళిపోవాల్సిందే. పెద్ద పెద్ద డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎదురు వెళ్ళి మనం నిలబడగలమా చెప్పండి? ఇదంతా నా ముందు నా టెక్నాలజీతో నేను దీన్ని ఆపగలమని మనుషులు వెళ్ళగలరా చెప్పండి? లేదే, మనిషికి అది అసాధ్యం. ఎందుకంటే ఎంత టెక్నాలజీ ఉన్నా ప్రకృతికి మనిషి ఎప్పటికైనా భయపడాలి. ప్రకృతి కన్నెర్ర చేసిందంటే మనిషి ఎంతవాడు చెప్పండి ప్రకృతి ముందు. కాబట్టి దేవుడు తన ఇష్టం వచ్చినట్టే జరిగిస్తాడు తప్ప మనకిష్టమైనట్టుగా జరిగించుకుంటూ పోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇలాంటి శాస్త్రవేత్తలందరితో దేవుడు అడుగుతున్న ప్రశ్న ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనంలో, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అంటే పూర్వంలో నేను జనాలను సృష్టించాను, జనాలకు ముందు సృష్టిని సృష్టించాను, ఈ సంగతులన్నీ నేను తెలియజేసినట్లే ఇంకెవడైనా తెలియజేసేవాడు ఉన్నాడా? ఎంతలా అడుగుతున్నాడు చూడండి దేవుడు ఇక్కడ. నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడైనా ఉన్నాడా? అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడ్ల నాకు తెలపండి, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు పూర్వకాలం గురించి మాత్రమే కాదు కానీ అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను కూడా తెలియజెప్పువారై ఉండవలెను. సవాల్ దేవుడు కూడా విసిరేశారండి. ఇప్పుడు మనుషులుగా భూమి మీద ఆయన తరఫున మనం సవాలు విసురుతుంటే దేవుడు కూడా వచ్చాడు, నాయనా మీకు అభయాస్తం నేను ఇస్తున్నాను, ఇదిగో నా మాట వాడుకో అని చెప్తున్నాడండి దేవుడు. ఈరోజు ఈ రెఫరెన్స్ని చూపించి మనం సవాలు అడుగుతున్నాం వాళ్ళని. నువ్వు జరిగిపోయింది చెప్పగలవా? ఉన్నది ఉన్నట్టుగా చరిత్రను ఆధారం చేసుకొని కాదు, ఏం జరిగిందో కళ్ళకు అద్దినట్టుగా నువ్వు చూపించగలవా? నీ చేతన అవుతుందా? గతంలోకి వెళ్ళి లేదు, ఫ్యూచర్లో జరగబోయేది ఏదైనా నువ్వు చెప్పగలవా? కళ్ళకు కట్టినట్టుగా చూపించగలవా? సినిమాలు అంటారు అన్ని కట్టుకథలే, అందుకే ముందే వేసేస్తారు ఇవన్నీ కల్పిత పాత్రలు అని. దాన్ని చూసి మనం ఇదేదో నిజం అనుకొని జరిగిపోతాయి, శాస్త్రవేత్తలు చెప్పారు, సినిమాలు వచ్చేసాయి, మనం కూడా వెళ్ళిపోవచ్చు అనే భ్రమలో మనం ఉంటున్నాం. వద్దండి, సమయం అనేది దేవుడి చేతిలో ఉంది. దేవుడు అంటున్న మాట ఏంటి? సవాల్ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ మాట్లాడట్లేదు, సవాల్ చేస్తున్నాడు. ఉన్నాడా ఎవడైనా? నాకు చెప్పండి, నాకు ప్రచురించండి, నా ముందుకు తీసుకురండి అని అంటున్నారండి. సేమ్ జయశాల్ తాతయ్య గారు ఇలాంటి మాటలేనండి తాతయ్య గారికి ఆదర్శం. ఒకవేళ ఇదే మాటను బేస్ చేసుకొని మనం ఈరోజు అడిగితే ఎలా ఉంటుందో తెలుసా? బీఓఏ వారుగా మనం స్టూడెంట్స్గా మనం నాశ శాస్త్రవేత్తలకు విసిరే సవాల్ ఎలా ఉంటుందో మరొక మాట చూడండి. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 22వ వచనం. జరగబోవు వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబోవు సంగతులనైనా తెలియజెప్పండి. జరిగిపోయినవైనా చెప్పండి, జరగబోయేవైనా చెప్పండి, కానీ మీరు చెప్పింది అక్షరాల అలాగే ఉండాలి. అవును కాదు కాదు, అవును అన్నట్టుండి కాదన్నట్టు కాదు. మీరు చెప్పారంటే అది జరిగి తీరాలి అంతే. దేవుడు చెప్పారండి, దేవుడు భవిష్యత్తు చెప్పాడా? దేవుడి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మచ్చుకొక్కటి చూద్దాం, బైబిల్ అంతా చాలా ఉన్నాయి. ఆయన భవిష్యత్తు విషయాలు ఎన్నో చెప్పారు, అలాగే జరిగిపోయినవి ఎన్నో చెప్పారు. మచ్చుకు 2 చూసుకొని మనం ఈ వాక్యాంశాన్ని ముగించుకుందామండి. రాజులు 2వ గ్రంథం చూడండి. రాజులు 2వ గ్రంథం
8వ అధ్యాయం 12వ వచనం. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు, ఎవరితో అడుగుతున్నాడండి? కన్నీళ్ళు ఎందుకు రాలుస్తున్నావని ఎలీషా గారితో అడుగుతున్నారు. చూడండి 11 నుండి చూస్తే మీకు అర్థమవుతుంది. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, హజాయేలు ముఖము చిన్నబూవంతనంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చిన. ఎవరండి ఇక్కడ? ఎలీషా గారండి. ఎలీషా గారు అతను అలా చూస్తూ కన్నీళ్ళు రాలుస్తున్నారట. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, హజాయేలు అడుగుతున్నాడు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతనిని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమని చెప్తున్నారు చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగి ఉండుట చేత నేను కన్నీళ్లు రాల్చుచున్నానయ్యా. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఎలీషా గారు ఏం చెప్తున్నారు? అప్పుడు హజాయేలు ఏమన్నారు చూడండి 13వ వచనంలో, అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడని నేను ఇంత కార్యం చేయటకు ఎంతటి వాడను అంటే ఇతనికి కూడా ఫ్యూచర్ తెలియదు, ఇలా మారిపోతాడని హజాయేలుకు తెలీదు. కానీ దేవుడు ఎలీషా గారికి బయలుపరిచాడు. ఏంటి జరగబోయేది ఏంటో ముందే చెప్పేస్తున్నాడు. దేవుడు చెప్తే ఇలా ఉంటుంది. మరి జరిగిందంటే మీరు చరిత్ర చదవండి, బైబిల్లో చదవండి. దేవుడు రాయించిన మాటలు ఖచ్చితంగా అలాగే చేస్తాడండి హజాయేలు. సిరియా రాజైన బెన్హదదును కాదని హజాయేలు రాజుగా రాజ్యమేలుతూ అక్కడ ఉన్న ఇశ్రాయేల్ వారందరినీ కూడా సేమ్ ఇక్కడ ఎలీషా గారు ఎలా చెప్పారో అలాగే మట్టు పెడతాడు. అంటే ఎలీషా గారు ఏం చెప్పగలిగారు? దేవుని వలన ఫ్యూచర్ మనం చెప్పాలే కానీ, బైబిల్ని బట్టి మనుషుని యొక్క భవిష్యత్తు మనం చెప్పాలే కానీ, నిజంగా టైం మెషిన్ ఉంది, వేగంతో వెళ్తాం, ఈ కాకమ్మ కథలన్నీ మనకి ఎందుకు చెప్పండి? దానివలన ఆ మనిషి ఆత్మకు ఎటువంటి రక్షణ లేదు. సమయం వృధా అయిపోతుంది. ఏ సమయం కొరకైతే వీరు ప్రాకులాడుతున్నారో ఆ సమయం వృధాగా గడిపేస్తున్నారు. అవునా కదా చెప్పండి? ఎంత సమయం పోతుందండి. వాళ్ళ ల్యాబ్లో కూర్చుంటే తిండి కూడా గుర్తుకు రాదటండి వారికి. గడ్డాలు పెరిగిపోయినా పట్టించుకోరండి. దేని కొరకు ప్రాకులాట అంతా కూడా? ఒక్క క్షణం దేవుడు ఊపిరి ఆపేస్తే వారు తీసిన థీరీలు కానీ, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు కానీ ఏమైపోతాయి ఆలోచించండి. ఏవి పనికిరావండి. కనుక దేవుడు చెప్పిన ఫ్యూచర్ ఇలా ఉంటుంది, అది జరుగుతుంది, నిశ్చయంగా అలాగే జరుగుతుంది. ఇకపోతే ఒక పాస్ట్ కూడా చూద్దాము. మనందరికీ తెలిసిందే, లూకాసువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు జరిగిన సంగతిని చెప్తున్నారు చూడండి. అక్కడ ధనవంతుడు లాజరు సందర్భం మనందరికీ బాగా తెలుసు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే అక్కడ నరకం కనబడుతుంది కాబట్టి. మోషే గారి కాలంలో జరిగినటువంటి ధనవంతుడు అలాగే దరిద్రుడైనటువంటి లాజరు సందర్భాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పిస్తున్నాడు. మళ్ళీ లూకాసువార్తలో లూకా గారు రాస్తున్నారు కదండి. అంటే అర్థం ఏంటి? దేవుడు చెబితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఏదైతే జరిగిందో దాన్ని మనకు చెప్తాడు. జరగలేని దాన్ని, కట్టుకథల్ని దేవుడు మనకు చెప్పడు ఈ శాస్త్రవేత్తలాగా. అలాగే జరగబోయేదేదో అదే మనకు చెప్తాడు. అలాగే పౌలు గారికి కూడా ఒక దర్శనం ద్వారా 14 సంవత్సరాల క్రిందట క్రీస్తునందున్న ఒక మనుషుడు 3వ ఆకాశానికి కొనిపోవడం నాకు కనబడింది అని చెప్తున్నాడు. అంటే ఏంటి? జరిగిపోయింది. అది 14 సంవత్సరాల కిందట వెళ్ళిపోయాడు అతను. కానీ పౌలు గారు ఎప్పుడు చెప్తున్నారు? 14 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. మరి ఎలా తెలిసింది ఆయన పరదేశికి వెళ్ళాడు, అక్కడ వచింప సఖ్యము కాని భాషతో మాట్లాడుతున్నాడు అని అన్నాడా? శరీరంతో కొనిపోబడిన, శరీరం లేక కొనిపోబడినది నేను ఎరగను అంటే మొత్తానికి అక్కడ జరుగుతున్న విషయాన్ని పౌలు గారు రాయగలిగారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ జరిగిన సంగతిని చెప్తున్నాడు. బాగా వినండి. పూర్వకాలంలో జరిగిన సంగతులైనా, భవిష్యత్ కాలంలో జరగబోయేవైనా చెప్పాలి అంటే దేవుడు మాత్రమే చెప్పగలడు. ఆ దేవుని మాటను విని మాత్రమే మనం భవిష్యత్తులోనికి మన జీవితాలు ఎలా ఉండాలో మలుచుకోగలుగుతాం. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా అండి? సమయం అయిపోతుంది కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకో అని అన్నాడు. అవునా? ఎందుకు కాలం నెరగాలి? మీరు అజ్ఞానుల వలె ఉండకండి. సమయం చాలా విలువైంది. మనం అంటాం కదండి, టైమ్ ఈజ్ ప్రెషియస్ అంటాం. అంటే చాలా విలువైంది. గతించిన ఒక క్షణం కూడా తిరిగి మనం వెనక్కి తీసుకురాలేము. మరి అలాంటప్పుడు మనం దేనికోసం ప్రాకులాడడం భూమి మీద? మనుషుల పేరు ప్రఖ్యాతల కొరక? అవి ఎన్నాళ్ళు ఉంటాయి చెప్పండి? ఎన్నోసార్లు మనం విన్నాం. గొప్ప గొప్ప వాళ్ళే, ఒక గ్రీకు వీరుడు అలెగ్జాండర్ లాంటి వాడే ఎన్నో యుద్ధాలు చేసిన ఆఖరికి ఈరోజు అతని పేరు మనం తలుచుకుంటామా ప్రతిరోజు నిత్యము? లేదండి, ఎప్పుడో చెప్పుకుంటాం. అది కూడా గొప్పగా ఏం కాదు. అతను ఆఖరికి ఎలా చనిపోయాడో చెప్పుకుంటాం.
కనుక పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మనం భూమి మీద వెంపర్లాడితే ఏదో ఒక రోజు ఈ కాలగర్భంలో కలిసిపోతాం, కాలంలోనే కలిసిపోతాం, మనల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. మనకు అలాంటిది వద్దు. ఇప్పుడు మనుషుల ఆలోచన ఎలాంటిది? అందరు దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే, నిజమే సమయంలో ప్రయాణిస్తే బాగుంటుంది, టైం ట్రావెల్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా. అలా మీరు చెయ్యాలి అంటే శరీరంతో కాదు, శరీరాన్ని విడిచిన తర్వాత ఉంది. అది ఎలాంటి సమయమో తెలుసా? అనంతమైనది. దానికి అంతం లేదు. దేవుడెవరు? అనంతమైన వాడు, అనంతుడు ఆయన. ఆయనలాగే మనం కూడా ఉండాలి అంటే భూమి మీద అజ్ఞానుల వలె సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజే, ఈనాడే, ఈ క్షణమే నేను తండ్రి పనిలో ఉండాలి, తండ్రి పని చేయాలి, దేవుని మాటలు బాగా నేర్చుకోవాలి, ఎంతో విలువైన విషయాలు దేవుడు నా కొరకు రాయించారు అని మనం చదువుతూ ఉంటే మన కాలాన్ని మనం యూటిలైజ్ చేసుకున్న వారుగా ఉంటాం. దేవుడు అనంత కాలాన్ని మనం తీసుకువెళ్ళడానికి ఇష్టపడతాడు. అందుకే పేతురు గారు అంటారు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, అన్యజనుల వలె వారి యొక్క ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇప్పటి వరకు మనం ఎంత కాలాన్ని అయితే వృధా చేశామో అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఇక ముందు మళ్ళా దాన్ని రిపీట్ చేయకండి, మరలా దాన్ని వృధా చేయడానికి చూడకండి. అనవసరమైనవని చాలామంది పిల్లలు కంప్లైంట్ ఏంటంటేనండి, తల్లిదండ్రులు సండే స్కూల్ టీచర్స్కి ఇస్తూ ఉంటారు, మా పిల్లోడు అలా ఫోన్ పట్టుకునే ఉంటున్నాడు, వినట్లేదని. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? ఫోన్ల ముందు సమయం వృధా చేయడమా? మేము చెప్తామండి సండే స్కూల్లో, సమయాన్ని వ్యర్థమైన వాటితో వృధా చేయవద్దు అని. ఎందుకంటే దేవుడిచ్చిన సమయం చాలా విలువైంది. ఈ ఉన్న ఆయుష్కాలంలోనే మనం దేవుని కొరకు కష్టించి పని చేస్తే కాలమే లేని అనంత కాలంలోనికి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇప్పుడే కాలమైనదని తెలుసుకొని గతించిన కాలాన్ని విడిచి దేవుని కొరకు నిద్ర మేలుకొని ఎప్పుడు ఆసక్తితో దేవుని పనిలో మనం అందరము ఉండాలి. లేదా ఆరని అగ్నిలో మన ఆత్మలో ఆహుతి కాక తప్పదు. అలాంటి దుర్మార్గమైనటువంటి లేదా దుర్మరణం మనం పొందకుండా ఉండాలి అని అంటే, ఆ రెండవ మరణంలోనికి మనం వెళ్ళకుండా మన ఆత్మల్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఇప్పుడే సదా తండ్రి పనిలో సంతోషంగా ఉండండి.